4620 రోజుకు చేరొచ్చిన అందరికీ వందనాలు. వారము ప్రార్థన గోపాలన్న, పెనుగొండ గోపాలన్న చేయాలని మనం విన్నాం. వందనాలండి. దయా దాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఇవే కోచామున మీ సన్నిధిలో ఇలాగున మేము చేరి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు. రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చి మరొక నూతనమైన రోజులోకి మమ్మల్ని మీరు ప్రవేశింపచేసినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఇవే కోవజామున మీ నామ స్మరణ చేయటానికి, మిమ్మల్ని స్తుతించటానికి, కీర్తనలు పాడుకోవటానికి, శ్రేష్టమైన లేఖన భాగాలు ధ్యానము చేసుకోవటానికి, మా జీవితాలకు అన్వయించుకోవటానికి ప్రభువా మీరు అనుగ్రహించిన ఇటు సమయమును బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం అంతటినీ మీ కృప కలిగిన స్థాలకు అప్పచెప్తుండగా ప్రభువా సాయం చేయండి. తొట్టిల్లకుండా నిలవబెడుతున్నందుకై స్తోత్రములు నాయన. ఇలాగున మీరు మమ్మల్ని హెచ్చరిస్తుండగా, ఆదరిస్తుండగా, ఓదారుస్తుండగా, మరి మా ప్రభువా శ్రేష్టమైన మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తుండగా, అలాగున మరింతగా మేము ఆత్మీయంగా నాయన మా ప్రభువా ముందుకు సాగునట్లు, ఆత్మీయంగా బలపరచబడినట్లు ఇక ముందుకు మీరే మాకు సహాయము దయచేసి కృప చూపించుమని నాయన మా ప్రభువా ఈ జూమ్ మీటింగ్ ని మీరు ఇంతవరకు మా ప్రభువా చక్కగా నడిపిస్తున్నందుకై మీకే స్తోత్రములు చెల్లిస్తూ, మరి ఈనాటి జూమ్ మీటింగ్ లో కూడా మీరే మీ సహాయమును కృపను మాకు అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసిన గోపాలన్నకి చాలా వందనాలన్న. ఒక వందనాలన్నా. పాట సంఘ పెద్ద ఆదినారన్న పాట పాడాలని మనం విన్నా. వెళ్ళలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా, వెళ్ళలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా, దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా, దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా, వెళ్ళలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా, నీ నామగానం మాకెంత మధురం, నీ దివ్య వాక్యం మాకెంత భాగ్యం, నీ నామగానం మాకెంత మధురం, నీ దివ్య వాక్యం మాకెంత భాగ్యం, నీ కార్యములే బహు ఆశ్చర్యములు, నీ కార్యములే బహు ఆశ్చర్యములు, నీ కానుకలే వెళ్ళలేని గనులు, నీ కానుకలే వెళ్ళలేని గనులు, వెళ్ళలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా, వెళ్ళలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా, దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా, దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా, వెళ్ళలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా. వందనాలు సార్, అందరికీ వందనాలు. అనంతపురం నుంచి గాస్పాలాల సంఘ పెద్ద అయిన ఆదినారన్న బట్టి వందనాలు. చక్కటి పాటను, చక్కటి పాట పాడాడు. వందనాలు. సమయానికి వచ్చాము. ఎర్రగుంట నుండి శివారెడ్డి అన్న వాక్యం కొరకు ప్రార్థన చేయాలని మనం అన్న. శివారెడ్డి అన్న వందనాలు.
వందనాలన్నా. వందనాలన్నా. వాక్యం కొరకు ప్రార్థన చేయండి అన్న. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, నీకు స్తోత్రములు స్తోత్రాలునైనా. ఉదయకాలంలో మా ప్రభా వేకువజాములో నీ మహోన్నతమైన నామాన్ని బట్టినైనా, నీ కుమారుని ద్వారా నీవు మాకు ఇచ్చిన రక్షణను బట్టి మా తండ్రి, మమ్మల్ని అందరినీ ఈ వేదిక మీద సమకూర్చి అయినా నీ ఆత్మీయ సత్యాలు మరి మా ప్రభువా నీ దాసుల ద్వారా మాతో మాట్లాడడానికి తండ్రి నీవు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాము నైనా. నా తండ్రి ఈరోజు అధ్యక్షుడిగా ఉన్నటువంటి శివయనను మరి మా ప్రభువా ఆయనను బట్టి నీకు స్తోత్రములు. ఇలాగనైనా తండ్రి చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి పెద్దలందరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నైనా. సమయం అంతటిని మరి దీవించి ఆశీర్వదించి ఈ నామానికి మహిమ మాకు క్షేమము దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్న వందనాలన్నా. శివారెడ్డి అన్న వందనాలు. ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చినాము. సువయ్యరాజు అన్న తిరుపతి నుంచి అన్న 6 గంటల వరకు వాక్యం అందించాలని మా అనుభవం. వందనాలన్నా. నెట్వర్క్ మాకేం సరిగ్గా రావడం లేదు. దేవుని వాక్యం మనము చదువుకుందాం. ఈ ఉదయకాల వేళ ప్రభు మహాకృపను బట్టి మరొక బైబిల్ జూమ్ మీటింగ్కు మనం చేరి రావడానికి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు మొదట ప్రభువుకు స్తుతులు. చేరి వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం మనం చదువుకుందాం. మన వరుస ధ్యానాలలో భాగంగా సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం. మన ధ్యానం కొరకై అక్కడక్కడ కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను వద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయ వెదకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా, యోనాతాను ఆ మాట నీవెన్నటికిని అనుకొనవద్దు, నీవు చావవు. నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు. నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయుననగా, దావీదు నేను నీ దృష్టికి అనుకూలుడను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకుని యోనాతానునకు చింత కలగకుండుటకై ఇది అతనికి తెలుపననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రం ఉన్నదని ప్రమాణము చేయగా. 8వ వచనం. నీ దాసుడునైన నాకు ఉపకారము చేయవలెను. ఏమనగా, యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడునైన నన్ను రప్పించితివి. నాయందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి యొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతాను వద్ద మనవి చేయగా, యోనాతాను
ఆ మాట ఎన్నటికిని అనరాదు. 14, 15 వచనాలు. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించును గాక. ఈలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దానిని విచారించున్నట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేశాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. అయితే 23వ వచనం. అయితే మనమిద్దరము మాటలాడిన సంగతిని జ్ఞాపకము చేసుకోను. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. 32వ వచనం. అంతటా యోనాతాను అతడెందుకు మరణశిక్ష నొందవలెను, అతడు ఏమి చేసినని సౌలు నడుగగా. 34వ వచనం. అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తం దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. 41వ వచనం. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. ప్రియులరా, ఈ ఉదయకాల వేళ దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం పెద్దలు శివయ్య గారు 6 గంటల వరకు అని స్పష్టంగా మనకు తెలియజేశారు. ఈ జూమ్ మీటింగు మనం ఒకరికొకరు ముఖాముఖిగా కనబడుతూ వాక్య ధ్యానం చేయాలనే ఉద్దేశంతోనే చైనా వారు దీనిని కనిపెట్టి మనకిచ్చినారు. ప్రాముఖ్యంగా యవనస్తులు మీ కెమెరాలు ఆన్ చేసుకొని పెన్ను, నోట్సు, మీ బైబిలు అలాగూ అటెన్షన్లో కూర్చోవడం ప్రభు సన్నిధిలో అది ఎంతైనా ప్రభువుకు మనం ఇచ్చే మర్యాద. నాకు కాదు, పెద్దలకు కూడా కాదు. దేవుని వాక్యం వినబడుతూ ఉండగా ఎంత అటెంటివ్గా మనం ఉన్నాము అనేది ప్రభువు గమనిస్తున్నాడు. నేను కాదు, ఆదినారాయణన్న కాదు, పెద్దలు రెడ్డమ్మ కాదు, శివయ్యన్న కాదు, ఎవరు కాదు. ఏ మేరకు నా మాటలకు గౌరవం ఇస్తున్నారు అనే విషయాలు ప్రభువే గమనిస్తున్నాడు. ఈ విషయాలు ప్రాముఖ్యంగా యవనస్తులు గమనించి పెన్ను, నోట్సు, బైబిలు సిట్రైట్గా కూర్చొని అటెంటివ్గా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని నేను మనవి చేయుచున్నాను. దావీదు జీవితంలో సింహాసనం ఎక్కడానికంటే ముందుగా దేవుడు దావీదును ఆయా అనుభవాల గుండా ప్రయాణం చేయడానికి అనుమతులు ఇస్తున్నాడు. సింహాసనం కూర్చోవాలి ఏదో ఒక రోజు ఖచ్చితంగా. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దావీదే రాజు అని సమూయేలు అభిషేకం చేశాడు. అది అబద్ధం కాదు, అది పచ్చి నిజం. ఆల్రెడీ సింహాసనం మీద సౌలు ఉన్నాడు.
సౌలు ఉండగానే దావీదుకు పట్టాభిషేకం లేదా దావీదుకు తైలాభిషేకం. నీవు రాజువు. సౌలు ఉండగానే. కొత్త నిబంధనలో హేరోదు ఉండగానే యేసుక్రీస్తు జననం. హేరోదు సింహాసనం మీద ఉండగానే యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడా అని యేసుక్రీస్తు జననం. నేనుండగా మరొక రాజా అని హేరోదు చేసిన కార్యాలు మనము ఎరుగుదుము. సౌలు ఉండగానే దావీదుకు అన్నదమ్ముల మధ్యలో కుటుంబము ఎదుట సమూయేలు తైలాభిషేకం, రాజుగా అభిషేకం. 16వ అధ్యాయములో దావీదు గొర్రెలు కాసుకునే ఉద్యోగము నుండి సితార వాయించే ఉద్యోగానికి అంతఃపురములో ప్రవేశం. దేవుడు దావీదుకు అంతఃపురం చూపిస్తున్నాడు. అంతఃపురం తర్వాత గొల్యాతును చూపించాడు, శత్రువును చూపించాడు. ద టార్గెట్స్. అంతఃపురం అంటే ఏమిటో దావీదుకు తెలియదు. ఏనాడు అంతఃపురానికి వచ్చినోడు కాదు. గొర్రెలు కాసుకుంటూ అరణ్యంలో తన జీవితాన్ని కొనసాగింపజేసుకునేవాడు. దురాత్మను వదిలించడానికి చమత్కారముగా వాయించగలిగిన వాడు దావీదును పట్టుకొని వచ్చి అంతఃపురములో పెట్టారు. యుద్ధ మైదానములో ఎలా లోయలో శత్రువును చూపించాడు. ఇప్పుడు ఒక్క అడుగు దూరములో మరణాన్ని దావీదుకు దేవుడు చూపించుతున్నాడు. 19వ అధ్యాయంలో ఒక్క అడుగు దూరములోనే మరణాన్ని చూపిస్తున్నాడు దేవుడు దావీదు. మనం ధ్యానం చేశాం. ఒక్క అడుగు దూరమే అంటున్నాడు ఈ అధ్యాయంలో. మరణం నాకు ఒక్క అడుగు దూరమే. యోనాతానా, నేను అడిగానా? ఈ హోదాలన్నీ మీరిచ్చుకుంటూ వచ్చినట్టేవి కదా. మేము అడిగినామా సంఘములో వాక్యం చెప్పాలని? మీరిచ్చుకుంటూ వచ్చిన అవకాశాలే కదా ఇవన్నీ. మేము అడిగినామా సంఘములో బాధ్యతలు? మీరిస్తూ వచ్చిన అవకాశాలే కదా ఇవన్నీ. ఈరోజు ఎందుకు అంత నా మీద అసూయ? నేను అడిగినానా? సౌలు అధిపతుల మీద ప్రధానిగా ఉండాలని నేను అడిగినానా? నేను అడిగింది ఒక్కటే, గొల్యాతును చంపుతానని చెప్పాను అంతే. నాలో ఏ దోషం ఉన్నదని నీ తండ్రి నన్ను చంపాలని ఎదురు చూస్తున్నాడు. నేనేం చేసినాను? సౌలు కుటుంబానికి నేను చేసిన ద్రోహం ఏమిటి? దావీదు అడిగే ఈ ప్రశ్నలకు యోనాతాను దగ్గర సమాధానమే లేదన్న. దావీదు అడుగుతున్న ఈ ప్రశ్నలకు నేను చేసిన దోషమేమి? నేను చేసిన తప్పేమి? సంఘానికి నేను చేసిన అన్యాయం ఏమిటి? వ్యక్తిగతంగా నీకు నేను చేసిన అన్యాయం ఏమిటి? సంఘ క్రమములో, విశ్వాస జీవితములో, సంఘ కార్యక్రమాలలో నేను ఏం తప్పు చేసినానని నేను కూడా నా జీవితంలో నిలదీసి అడిగినానన్నా. సమాధానమే లేదు. ఆ ప్రశ్నలకు జవాబులే లేవు. నేను అడిగినానా వాక్యం చెప్తానని? నేను అడిగినానా పాట పాడతానని? నేను అడిగినానా రిట్రీట్లు చేస్తానని? నేను అడిగినానా హోదాలు? నేను అడిగినానా డబ్బులు? అడిగినానా నేనేమన్నా? మరెందుకు ఇంత ద్వేషం నా మీద అని దావీదు అడుగుతున్న ప్రశ్నలు.
ఇతని యందు ఏ దోషము లేదని యేసుక్రీస్తు మీద కూడా పలికారన్న. అక్కడ కూడా ఇశ్రాయేలీయుల దగ్గర ఏ సమాధానము లేదు. యోనాతాను, నన్నెందుకు పిలిపించినావు? ఒకవేళ నాలో ఏదైనా దోషం ఉంటే, నీ తండ్రి నాకు కీడు చేయను ఉద్దేశము కలిగి ఉన్నాడని నేను ఎరుగుదును. అట్లా నా దావీదు, ఒకవేళ నా తండ్రి నాకు చెప్పకుండా ఏమి చేయడు, నిజంగా నిన్ను చంపాలని నిశ్చయించుకుంటే అది నీకు నేను తెలియజేస్తాను. ఏసేలు అనే బండ దగ్గర ఉండు నువ్వు. నేను ఈరోజు నా తండ్రితో, అమావాస్య కదా ఈరోజు, నువ్వు వెళ్ళు, ఏసేలు అనే బండ దగ్గర ఉండు, నేను నా తండ్రి భోజనానికి కూర్చుంటాం. అమావాస్య కదా ఈరోజు. దావీదు స్థలము ఖాళీగా కనపడింది. 20వ అధ్యాయము 30వ వచనంలో 20వ అధ్యాయం 5వ వచనం, అందుకు దావీదు, రేపటి దినం అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలెను. అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదెక్కడా అని అడిగితే, బేత్లెహేముకు వెళ్ళాడు, వాళ్ళ ఇంటి మర్యాదలు చేయడానికి అని చెప్పు నువ్వు మీ నాన్నతో. మీ నాన్న మాట తీరును బట్టి చంపాలనుకుంటున్నాడా లేకపోతే ఏంటి విషయం అనేది నీకు అర్థమైపోతుంది. అది నాకు తెలియజేయి, తర్వాత నేనేం చేయాలో నిర్ణయం చేసుకుంటానన్నాడు. అమావాస్య రానే వచ్చింది. భోజనానికి కూర్చున్నాడు. 32వ వచనంలో 20వ అధ్యాయము, అంతటా యోనాతాను, అతడెందుకు మరణ శిక్ష నొందవలెను? అతడు ఏమి చేసెనని సౌలును అడగగా, దావీదు ఎక్కడా అని అడిగినాడు. దావీదు స్థలం ఖాళీగా కనబడింది. బేత్లెహేముకు వెళ్ళాడు, వారి ఇంటి మర్యాదలు కొన్ని ఉన్నాయి, నా దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళాడు, నేనే పర్మిషన్ ఇచ్చినాను వెళ్ళడానికి అని యోనాతాను సెలవీయగా, 30వ వచనంలో, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుకా. దాని అర్థం ఏందో నాకు కూడా అర్థం కావడం లేదన్నా. ఆగడగొట్టు దాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పెను సౌలు. యోనాతాను, అతడేమి చేసెను? మరణానికి తగిన కారణమేమిటి? దోషమేమిటి? దావీదు మీద విసరవలసిన ఈటె యోనాతాను మీదికి విసరాలనుకున్నాడో ఏమో. దావీదు మీదకు విసరాలని బాగా ప్రిపేర్ అయిపోయినాడు. 33వ వచనములో, యోనాతాను మీద సౌలు అతన్ని పొడవవలనని ఈట విసిరెను. దావీదు లేకపోయినా ఈట విసిరాడన్నా. ఎవరి మీదన్నా కోపం వస్తే వాళ్ళు కనపడలేదనుకో, ఇతరుల మీద చూపిస్తుంటారు. వాళ్ళని ఏం చేయలేక ఇతరుల మీద చూపిస్తుంటారు.
ఇప్పుడు యోనాతాను మీద చూపిస్తున్నాడు దావీదు మీద కోపం. యోనాతాను దావీదు స్నేహితులని సౌలు ఎరుగును. దావీదు తప్పించుకొని పోయాడే, చంపుదామనుకుంటే తప్పించుకొని వెళ్ళాడే. మరణానికి తగిన కారణం ఏమిటి తండ్రి? సౌలు కారణం చెప్పలేకపోయినాడు. ఏ కారణము దొరకనప్పుడు చంపేయడమే. ఇక యేసుక్రీస్తు మీద ఏ నింద మోపాలనో అర్థం కాక చంపేయాలనుకున్నారు అసూయ చేత, అంతే. మన మీద కూడా ఏ నింద దొరకదన్నాగా, ఏ నింద దొరకపోయేసరికి ఏదో పనికి మాలిన నింద ఒకటి పట్టుకొని ఇంకా చంపేయాల, ఇంకా రానియకూడదు, ఇంకా మాట్లాడనీయకూడదు, ఇంకా వాక్యం చెప్పనీయకూడదు. పనికి మాలిన నింద ఒకటి పెట్టుకుంటారు. అది నిందనే కాదు అసలు. 34వ వచనంలో యోనాతాను అత్యాగ్రహుడై దావీదును అవమానపరచినందుకు దావీదు నిమిత్తము దుఃఖాక్రాంతుడై బల్ల యొద్ద నుండి లేచిపోయినాడు. దావీదు విషయమై ఏడ్చిన యోనాతాను ఏ పాపము ఎరుగని దావీదు నిమిత్తమై, ఏ దోషము ఎరుగని దావీదు నిమిత్తమై ఒక యువరాజు ఏడ్చడం, ఒక స్నేహితుడు ఏడవడం, ఒక గొర్రెలు కాసుకునే విషయమై, సామాన్య మానవుని విషయమై, బేత్లెహేమీయుని విషయమై బహు దుఃఖాక్రాంతుడై ఏడ్చెను. తండ్రి యొద్ద నుండి లేచిపోయాను. ప్రేమైన స్నేహితులారా, దావీదు విషయమై యోనాతాను ఏడ్చడానికి కారణం దావీదులో ఏ దోషము లేదు, దావీదులో ఏ తప్పిదము లేదు. మేలే చేసినాడు సౌలింటికి. గొల్యాతును చంపి ఇశ్రాయేలీలను రక్షించినాడు. అందులో సౌలు యోనాతానులు కూడా ఉన్నారు, రక్షింపబడిన వారి లిస్టులో. ఫిలిష్తీయులను మీద విజయము సాధించి తిరిగి వచ్చినాడు. ఇశ్రాయేలీయులకు సౌలు ఇంటి వారికి మేలే జరిగింది కానీ కీడు జరగలేదు. మేలు చేసిన దావీదు విషయమై యోనాతాను ఏడవడం. మనము ఏ మేలు చేశామని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన విషయమై ఏడ్చాడు. మనము దైవ కుమారునికి ఏ మేలు చేశామని ఆయన కలువరి శిలువలో మన నిమిత్తమై ఏడ్చాడు. అసలు మేలంటే ఏంటో మనకు తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పరమ దుర్మార్గులం మనం, పరమ శత్రువులం మనం, అన్యాయస్తులం, పాపాత్ములం అని రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దూరస్తులం అన్నాడు, అన్యాయస్తులం అన్నాడు. కీర్తనల గ్రంథములో దేవుడు లేని ప్రజలం అన్నాడు, అగ్నికి వారసులం అన్నాడు. ఆయన శిలువను మోసుకుని వెళుతూ ఉంటే ఉమ్మివేసిన వారము అన్నాడు, అపహసించిన వారము అన్నాడు. మనకెన్ని బిరుదులున్నాయో. అయినను యేసుక్రీస్తు మన విషయమై ఏడ్చెను.
అయినను యేసుక్రీస్తు మనలను ప్రేమించెను. యోనాతాను దావీదును ప్రేమించడానికి చాలా కారణాలు ఉన్నాయన్న. దావీదు సుబుద్ధి కలిగిన వాడు, దావీదు యథార్థవంతుడు, దావీదు యుద్ధ నైపుణ్యము కలిగిన వాడు, దావీదు చూడ చక్కని వాడు, దావీదు మాట నేర్పరి, దావీదు సితారా వాయించగలడు, పశువులు కాసుకునేవాడైనా రాజుతో మాట్లాడగలిగిన వాడు, దావీదు రాజ్యములు అందరి మన్ననలు పొందుకున్నవాడు. యోనాతాను వల్ల కానిది దావీదు వల్ల అయినది. ఎన్నో కారణాలు ఉన్నాయి. మరి యేసుక్రీస్తు మనలను ప్రేమించడానికి గల కారణాలు ఏమిటి? ఒక్క కారణం, మనం యుద్ధం తెలిసిన వాళ్ళమా? మన వలన ఎవరైనా రక్షణలోనికి వచ్చినారా? మనం ఏమన్నా దేవునితో మాట్లాడగలిగిన నైపుణ్యం కలిగిన వారమా? మనం చూడచక్కని వారమా? మనలో ఏ యోగ్యతలు ఉన్నాయనన్నా యేసుక్రీస్తు ఇంతగా మనలను ప్రేమించాడు. ఏ అర్హతలు ఉన్నాయి మనకు? ఏ యోగ్యతలు ఉన్నాయి మనకు? మనకున్న అర్హత అగ్నిగుండం, మనకున్న యోగ్యత పాపం, మన మార్గము పాతాళం, మన రూపము అంధవికారం, మనం ఉన్న స్థలము రక్తపు మడుగు. నేను రెఫరెన్సులు చూపించట్లేదన్నా. రక్తపు మడుగు. మన తత్వము అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నిలువెల్లా పాపం 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 పాపం. మన రాజ్యము అంధకార సంబంధమైన రాజ్యం, చీకటి రాజ్యం. మన చూపులు విషపు చూపులు, మన మాటలు బూతులే. అయినా యేసుక్రీస్తు మనలను ప్రేమించాడు. అయినా యేసుక్రీస్తు మనలను ప్రేమించాడు. ఈ 20వ అధ్యాయంలో యోనాతాను దావీదులు మాట్లాడుకుంటున్న చిట్ట చివరి మాటలు మనకు కనబడతాయి. ఇక పారిపోతున్నాడు దావీదు. అంతఃపురాన్ని చూపించాడు. పెద్ద శత్రువు, బలమైన శత్రువు గొల్యాతును చూపించాడు. అంతవరకు శత్రువు ఎట్టుంటాడో దావీదుకు తెలియదు. అంతవరకు అంతఃపురం ఎట్లుంటాదో దావీదుకు తెలియదు. మంచి స్నేహితుని ఇచ్చాడు. స్నేహం అంటే ఏందో రుచి చూపించినాడు. భార్యనిచ్చినాడు. అసూయ అంటే ఏమిటో దావీదుకు దేవుడు నేర్పిస్తున్నాడు. అసూయ నుంచి దూరంగా పారిపోవాలని దావీదుకు ప్రాక్టికల్గా దేవుడు నేర్పిస్తున్నాడు. పారిపో. ఎక్కడ నువ్వంటే గిట్టదో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడ నీ మీద అసూయ బయలుదేరిందో అక్కడ నిలబడకూడదు. బైబిల్లో నుంచి నేను నేర్చుకున్న సత్యం అన్నాయి. ఎక్కడైతే నా మీద అసూయ ప్రారంభమయ్యిందో అక్కడ నిలబడదలుచుకోలేదు. నేను పారిపోయొచ్చిన. ఏం మాట్లాడకుండా తల దించుకొని మౌనంగా చిరునవ్వుతో పారిపోయొచ్చినాను. దావీదు ఉండడానికి వీలేదు ఈ అసూయ దగ్గర. అసూయ పరుల మధ్యలో కాబోయే రాజు ఉండడానికి వీల్లేదనుకున్నాడు దేవుడు. 41వ వచనంలో యోనాతానులు దావీదు ఒకరినొకరు ఏడ్చుచు కౌగలించుకొనొచ్చు, ముద్దు పెట్టుకొనొచ్చు,
ఒకరినొకరు వేరైపోతున్నారు. అంతఃపురము నుండి అరణ్యం, గొర్రెలు కాసుకునే స్థలము నుండి అంతఃపురం, అంతఃపురము నుండి యుద్ధ మైదానం, యుద్ధ మైదానం నుండి తిరిగి మళ్ళీ అంతఃపురం, అంతఃపురము నుండి ఇప్పుడు అరణ్యం. ప్రేమైన స్నేహితులారా, హోదాలు ఊరికి రావు. పదవులు, హోదాలు, ఆధిక్యతలు ఎన్నో అనుభవాల గుండా ప్రయాణించిన వానికే సింహాసనాలు, ఎన్నో అనుభవాల గుండా ప్రయాణించిన వారికే హోదాలు, ఆధిక్యతలు. దారిద్రము, దౌర్భాగ్యం ఏంటంటే ఆత్మీయ అనుభవము 0 అయినా సంఘ పెద్దలు, ప్రభువుతో అనుబంధము 0 అయినా పరిచారకులు. యేసుక్రీస్తులో సేవలో నీకున్న అనుభవం ఏమిటి అంటే నోరు తెరిచి ఒక్క మాట చెప్పరు, అయినా సంఘ పెద్ద. ఎందుకు చేసినారన్నా ఇతన్ని సంఘ పెద్ద అంటే చిన్నప్పటి నుంచి ఇన్నే ఉన్నాడు బజార్, అందుకే చేసినాం. ఏం తెలుసన్నా అబ్బాయికి చక్కగా మాలాకి అనే పదమే పలకనికి రావడం లేదు, ఎందుకు చేసినారంటే లేదు బజార్ అతడే యోగ్యుడు. ఎందుకు చేసినారన్నా ఏ అనుభవాలు లేవు సేవలో, ఎట్లన్నా ఇది అంటే లేదు బ్రదర్ మా ఇష్టం, మా ఇష్టం బ్రదర్. ఇశ్రాయేలుకు రాజు కాబోతున్న దావీదు జీవితములో దేవుడు అనుమతించిన అనుభవాలు. దావీదును కూర్చోబెట్టాలనుకుంటే రాత్రికి రాత్రి సింహాసనం మీద కూర్చోబెట్టగలడు దేవుడు. అయితే అట్లా కాదనుకున్నాడు, పరలోకములో అడుగు పెట్టాలనుకున్నాడు మనలను. సేవా జీవితంలో, రక్షణ జీవితంలో, విశ్వాస జీవితంలో, సంఘ జీవితంలో, సామాజిక జీవితంలో ఎన్నో అనుభవాల గుండా ప్రయాణింపజేసి మనలను చిట్ట చివరిగా పరలోకములో మనలను సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు. ఊరికే వస్తుందన్నా సింహాసనం? ఊరికే వస్తుంది? ఏ అనుభవం లేదు సౌలుకు, అయినా సింహాసనం వచ్చింది. అది ఎంతో కాలం లేదు, ఎన్నో అనుభవాల గుండా సింహాసనానికి ప్రయాణం అవుతున్నాడు దావీదు. అది స్థిరమైన సింహాసనం, అది దావీదు సింహాసనం. యేసుక్రీస్తు భవిష్యత్తులో కూర్చోబోయే సింహాసనం. యవనస్తుడా, నా విశ్వాస జీవితంలో అనుభవాలు ఉన్నాయా? అసూయలు ఉన్నాయా? పోరాటాలు ఉన్నాయా? పారిపోయిన అనుభవాలు ఉన్నాయా? తిమోతి, పారిపోయి యవనేచ్ఛల నుండి పారిపో, ఏసేపు పారిపో. పారిపోయిన వాడు హీరో అని చెబుతుంది మన బైబిల్ గ్రంథం. నేను పోను ఇందులోనే ఉంటానని కూర్చున్నవాణ్ణి 0 అని చెబుతుంది. ఈ ఉదయకాల వేళ పారిపోవలసిన విషయాలు తిమోతి పత్రికలో తేటగా రాసి పెట్టినాడన్న. నీ యవనేచ్ఛల నుండి పారిపో, అసూయ దగ్గర నుంచి పారిపో, పాపము దగ్గర నుంచి పారిపో, మరణమును తప్పించుకొని పారిపో, చెడు ప్రేరేపణల నుండి పారిపో, చెడు సహవాసాల నుండి పారిపో, ఆత్మ సంచారము లేని చోట ఉండకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. ఏసేలు అనగా మార్గము చూపునది. ఓ బండ దగ్గర నిలబడు దావీదు. నాకెట్లా తెలుస్తుంది యోనాథన్ అంటే బండ దగ్గర నిలబడు, ఆ బండ చెప్తాది నీకన్నాడు. ఆ బండకు అవతలబడిన బాణాలు పనివాడు తీసుకొని వస్తే పారిపో, బండకు ముందు పడిన బాణాలు తీసుకొని వస్తే లోపలికి రా, బండ బయటపడిన బాణాలు తీసుకొని వస్తే పారిపో. ఒక సూచన,
దావీదును తప్పించడానికి నానా తంటాలు పన్నాడన్న యోనాతాను. దావీదును తప్పించడానికి ఒక బండ దగ్గర దాచిపెట్టినాడు, దావీదును పొలములో దాచిపెట్టినాడు, బాణాలు సూచనగా చెప్పినాడు. నిన్ను నన్ను తప్పించడానికి బండ కాదన్నా, సాక్షాత్తు మనుష్య కుమారుడే. నిన్ను నన్ను మరణము నుండి తప్పించడానికి, నిన్ను నన్ను ఈట బల్లెముల పోట్ల నుండి తప్పించడానికి, నిన్ను నన్ను మనందరినీ పాతాళము నుండి రక్షించడానికి, దావీదును తప్పించడానికి యోనాతాను తండ్రి దగ్గర అవమానపడ్డాడు. తండ్రి తిట్టే ఆ బూతులు భరించాడు యోనాతాను. తండ్రి ఎంత కోపన్నాడో దానికి ఏడ్చుకున్నాడు. అయితే నిన్ను నన్ను తప్పించడానికి సాక్షాత్తు దైవ కుమారుడే లోకమంతా చీకటి కమ్మగా కలువరి శిలువలో తండ్రి కోపానికి గురయ్యాడు. ప్రేమైన స్నేహితులారా, మనలను మరణం నుండి తప్పించడానికి వెళ్తూ వెళ్తూ ఇద్దరు ప్రమాణం చేసుకున్నారన్న. దావీదు, భవిష్యత్తులో నేను చనిపోయి నా సంతానంగిన బ్రతికింటే నువ్వు తప్పకుండా రాజు అవుతావు. నువ్వు రాజయ్యే సమయానికి నేను చనిపోయి నా సంతతి మిగిలితే నా సంతతి వారికి నువ్వు మేలు జరిగించాలి. ఇది ప్రమాణం. అందుకే మెఫీబోషేతుకు తన బల్ల యొద్ద భోజనం దొరికింది. ప్రమాణము చేసుకుని ఒకరికొకరు ముద్దు పెట్టుకుని అక్కడ ఒక మాట రాయబడింది, దావీదు బహు బిగ్గరగా ఏడ్చెను. యోనాతాను కంటే ఎక్కువగా దావీదు ఏడ్చెను. ఇద్దరు ఏడ్చినారు. అయితే ప్రత్యేకంగా రాయబడిన మాట, దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. యోనాతాను ఏడ్చిన దానికంటే దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. కలువరి శిలువలో యేసు క్రీస్తు ఏడ్చిన దానికంటే నా పాపాలు ఒప్పుకోవడములో వచ్చిన ఏడుపే ఎక్కువగా ఉండాలన్నా. యోనాతాను రక్షించిన విధానాన్ని తలుచుకొని దావీదు ఏడ్చిన ఏడ్పు, యోనాతాను దావీదు మీద చూపించిన ప్రేమను తలపోసుకొనుచు దావీదు ఏడ్చిన ఏడ్పు, తన తండ్రి దగ్గర ఎన్నో అవమానాలు పొందినా కూడా స్నేహాన్ని బట్టి దావీదును తప్పించడానికి యోనాతాను చేసిన ప్రయత్నాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ దావీదు ఏడ్చిన ఏడుపు. యవనస్తుడా, పాపాలు ఎట్లు ఒప్పుకున్నావంటే ఈరోజు సమాధానం లేదు. మా స్థానిక సంఘానికి ఒక యవనస్తుడు వస్తున్నాడు, రైల్వే ఇంజనీర్. తమ్ముడు ఒప్పుకున్నావంటే నవ్వుతాడు. ఫస్ట్ ఎప్పుడు చిరునవ్వే ఉంటుంది. యేసుక్రీస్తు నమ్ముకున్నావా తమ్ముడు అంటే చిరునవ్వు నవ్వుతాడు. నవ్వుకుంటూ ఒప్పుకోవడం కాదు, ఆయన చూపిన ప్రేమ, కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తం, శిలువలో ఆయన మనలలో చూపిన ప్రేమ, మనలను తప్పించిన విధానం, పాతాళము నుండి నరకము నుండి మనల్ని రక్షించిన విధానాన్ని తలపోసుకుంటే నవ్వెందుకు వస్తుందన్నా? దౌర్భాగ్యం ఈనాటి యవనస్తులలో. ఎట్లా నమ్ముకున్నావు యేసు క్రీస్తునంటే బాప్తిసం తీసుకున్నావు అంకుల్. ఎట్లా తమ్ముడు నీ రక్షణ అనుభవం చెప్పమంటే రోడ్డు మీద నిలబడింటే బస్సు 5 నిమిషాలలో తప్పిపోయింది అంకుల్, లేకపోతే నాకు గుద్దాల్సింది, నేను చచ్చిపోవాల్సింది, దేవుడు నన్ను కాపాడినాడు. సాక్ష్యం చెప్పు తమ్ముడు అంటే బీటెక్లో 45 మార్కులు రావాలనుకున్నాను అంకుల్, నేను దేవుడు కరుణించి నన్ను 50 మార్కులు ఇచ్చినాడు అంకుల్, దేవుడు నన్ను రక్షించినాడు. దౌర్భాగ్యం, సంఘాలకు పట్టిన దరిద్రం.
రక్షణానుభవం చెప్పమంటే బీటెక్ అనుభవం చెప్తాడు. రక్షణానుభవం చెప్పమంటే కారు అనుభవం చెప్తాడు. రక్షణానుభవం చెప్పమంటే ఉద్యోగ అనుభవం చెప్తాడు. దావీదు బిగ్గరగా ఏడ్చెను. యేసుక్రీస్తు మనల్ని రక్షించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే కన్నీరు మున్నీరై, దేవా నీవు నా ఎడల చూపించిన ప్రేమ, యోనాతాను చూపించిన ప్రేమ కంటే మిన్నయైన ప్రేమ. యోనాతాను సౌలు నుండి మాత్రమే దావీదును రక్షించాడు. మన రక్షకుడు సమస్త పాపముల నుండి, సమస్త దోషముల నుండి, పాతాళము నుండి, ఆరని అగ్ని నుండి, పాత జీవితము నుండి, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి, చూడుడి తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. చూడుడి ఆయన మనకెట్టి ప్రేమను అనుగ్రహించును. చూడుడి. యవనస్తుడా, యవనస్తురాలా, సహోదరుడా, సహోదరి, ఆయన ప్రేమను ఎరుగుదువా? ఆయన ప్రేమను రుచి చూశావా? నిన్ను నన్ను ప్రేమించి ఆయన మన కొరకై ఏం చేశాడో గ్రంథములో తేటగా రాయబడింది. సంఘాలలో వివరంగా వివరిస్తున్నారు. ప్రేమను ఎరిగి కూడా నా కోసం కాదులేని పక్కకి వెళ్ళిపోతున్నావా? బిగ్గరగా ఏడ్చిన దావీదుతో 42వ వచనంలో మనస్సు నెమ్మది కలిగి వెళ్ళు. దావీదు మనస్సు నెమ్మది కలిగి వెళ్ళు. దుఃఖము తరువాత నెమ్మది. పాపాలు ఒప్పుకున్న తరువాత, ప్రేమను అంగీకరించిన తరువాత, తప్పించబడిన తరువాత, యేసెలు అనే బండ తరువాత నెమ్మది. మనస్సు నెమ్మది కలిగి వెళ్ళు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతన్ని విచారించి చూడగా ఇతని యందు ఏ పాపము కనబడలేదే, ఇతన్ని నేను విడుదల చేస్తాను, మరణ శిక్షకు తగిన పాపమేది, కారణమేది నాకు కనబడలేదే, నేను కొరడాలతో కొట్టించి వదిలేస్తాను, ఇతని విడుదల చేస్తాను, మరణానికి పాత్రుడు కాదు ఇతడని వాదిస్తున్నారు ఈ లోక అధికారులు. లేదు చావాల్సిందే, లేదు చావాల్సిందే, లేదు చావాల్సిందే, వీడు మాకొద్దు, ఇన్ని చంపే. నా తండ్రి సౌలా రాజా ఏ పాపము చేశాడు దావీదు, ఏ దోషము చేశాడు, ఏం కనపడలేదే, నాకు ఏం లేదు కదా, ఎందుకు లేదు, చావాల్సిందే లే. ఏం చేశాడో బ్రదర్ అతడు, ఏ పాపం చేశాడో బ్రదర్ అతడు, ఏ తప్పు చేశాడో బ్రదర్ అని మనం అడుగుతూనే ఉంటాం. లేదు, చెప్పకూడదు, వాక్యం చెప్పకూడదు, మాట్లాడకూడదు, లేకూడదు, కనపడకూడదు, ఎక్కడ కనపడకూడదు, జిల్లాలో కనపడకూడదు, మండలంలో కనపడకూడదు, మన లిస్టులో ఉండకూడదు, మన గ్రూపులో ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు, ఎవరు పోకూడదు, ఎవరు పలకరించకూడదు, ఎవరన్నా పోయినారా జాగ్రత్త, హాస్పిటల్ అడ్మిట్ అయితే కూడా ఎవడు పోకూడదు, హాస్పిటల్ అడ్మిట్ అయినాడు వెళ్ళకూడదు, ఎవడన్నా పోయినాడా సంఘంలో నుంచి జాగ్రత్త, వెళ్ళేస్తాం. ఎంత దరిద్రం అన్నా, ఎంత దరిద్రం. ఎవరన్నా పోయొచ్చినారా, చూసి వచ్చినారా, సుబోధరాజు బ్రదర్ను హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు, ఎవరన్నా పోయినారా, మిమ్మల్ని సంఘం నుంచి వెళ్ళేస్తాం. ఎవడన్నా వెళ్ళి పలకరించినారా, మీరు మాకు సంబంధం లేదు. దరిద్రం చుట్టుకునేదన్నా సంఘాలకు, దరిద్రం చుట్టుకునేది. దరిద్రుడన్నా సౌలు దరిద్రుడు, ఆగడగొట్టుదాని కొడుక. దావీదుతో స్నేహం చేశావని నాకు తెలియదా? ఛీ పో. ఎంత దరిద్రుడన్నా సౌలు. ఎలాంటి దరిద్రులు లేరా మన సహవాసాలలో? అదే సహవాసాలలో దావీదు లాంటి వారు కూడా ఉన్నారు. అదే సహవాసాలలో యోనాతాను లాంటి వారు కూడా ఉన్నారు. ప్రేమ చూపించేవారు ఉన్నారు. అసూయకు దూరంగా పారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు పారిపోయినాడు ఒక సందర్భంలో. యేసుక్రీస్తు
కలువరి శిలువ ప్రేమ అది యోనాతాను చూపించిన ప్రేమ కంటే మిన్నయైన ప్రేమ. సౌలు నుండి మాత్రమే కాదు, ఈ లోక శత్రువు నుంచి మాత్రమే కాదు ఆయన మనం రక్షించింది. శాశ్వత శత్రువు అపవాది తంత్రముల నుండి, అపవాది క్రియల నుండి, సంఖ్యల నుండి, చీకట్లో నుండి, ఐగుప్తు నుండి. ఏసేలు బండనే లేకపోతే, యోనాతానే లేకపోయింటే, పొలమే లేకపోయింటే, పొలములో ఏసేలు బండ అదొక ప్రత్యేక ధ్యానం. పొలములో పనివాడు, పొలములో బాణాలు విసిరేవాడు, బాణాలు తీసుకొని వచ్చే పనివాడు, బండ అవతల బాణాలు, బండ యువతల బాణాలు, బండ దగ్గర ఏ దావీదు. బండ దగ్గర ఉన్నామా మనం? బండ దగ్గరుంటే ప్రాణము దక్కుతుంది, మరణము తప్పుతుంది. పొలములో ఉన్నామా మనం? పొలం అనగా సంఘం. పొలములో ఉంటే అన్ని తెలుస్తాయి. ఈ ఉదయకాల వేళ అసూయ మనకొద్దన్నా, పారిపోదాం. అసూయ దగ్గర నుంచి పారిపోదాం. విషపు చూపు ఉందా, పారిపోదామన్నా అక్కడ నిలబడడానికి వీల్లేదు. మనం ప్రపంచం సువిశాలమైనది. ప్రేమ చూపే ఆ పట్టణంలో మాత్రమే యోనాతాను ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా ఉన్నాడన్న. దావీదు పారిపోయినాడు, అక్కడ యోనాతాను లేడిక. కానీ మనం అనాథలుగా విడవకుండా ఎల్లవేళలా మనతో పాటు ఉండడానికి దేవుడు పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. యోనాతాను వదిలేసినాడు దావీదుని, అయిపోయింది. ఇక తప్పించినాడు, వదిలేసినాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అట్లా కదా, తప్పించినాడు, పరలోకము చేరేంత వరకు, సింహాసనం మీద కూర్చునేంత వరకు, కడబూరం మ్రోగేంత వరకు మనము ఏకాకులుగా ఉండడానికి వెళ్ళేది పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనతో ఉంచాడు. ఈ ఉదయకాల వేళ ఇంకా యేసుక్రీస్తును ప్రేమ చూపించి, ప్రేమ కొరకై, నా కొరకై, నీ కొరకై కలువరి శిలువలో వేలాడదీయబడి, ప్రాణం పెట్టి, సమాధి చేయబడి, మృత్యుంజయుడిగా తిరిగి లేచి రక్షణను సిద్ధం చేసిన యేసుక్రీస్తును అంగీకరించకుండా అట్లే ఉన్నట్లయితే తప్పదు నరకం. దేవా, నిజమే, నన్ను ప్రేమించావు, నన్ను తప్పించావు, ఇదిగో నా పాపాలు ఒప్పుకుంటున్నానని ఆయనకు సరెండర్ అయితే చాలు. ఆయనకు సరెండర్ అయితే నెమ్మది. దావీదు మనస్సు నెమ్మది కలిగి పో. ఈ ఉదయకాల వేళ అలాంటి నెమ్మది పొందుకొని మాదిరికరమైన జీవితము జీవిస్తూ ప్రభువుకు ఇష్టలుగా, శ్రేష్ఠులుగా, భక్తులుగా, పరిచారకులుగా, పనివారుగా ఈ లోకంలో మనం కొనసాగాలని ఆశపడదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. ఓవర్ టు పెద్దలు శివయ్యన్న. ఉంటున్న వందనాలన్న, చాలా చక్కటి వాక్యం అందించినాడు. ముగింపార్తన బెంజమిన్ అన్న, పెద్ద ఆయన బెంజమిన్ అన్న ముగింపార్తన చేయాలని మనవన్నా. అన్న బెంజమిన్ అన్న. ఓకే, వందనాలయ్యా. వినపడుతుందా? వినపడుతుందన్న. జీవంగల దేవాని స్తోత్రం. మరోసారి యేసు ప్రభు నామమున కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మీ దాసుడు సుబుద్ధిరాజును నిలబెట్టి వినిపించిన వర్తమానం బట్టి స్తోత్రం. ఇక అంతమంది మా కోసమై మీరు లేఖనాలు రాయించి మరోసారి ఎత్తి చూపించి సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితి ఎరిగి దావీదుని పోల్చి మీరు హెచ్చరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కీడుకు, అసూయకు, పాపమునకు పారిపోయి నెమ్మది కలిగి క్రీస్తుని బండకాడు ఉండి నెమ్మది కలిగి లోకయాత్రలో సాగినట్టుగా సహాయం చేయమని, జీములో వాక్యం విన్న ప్రతి వారిని, పెద్దలు, సేవకులను, సహోదరులను దీవించమని, నేను నడిపించిన మీ దాసుని జ్ఞాపకం చేసుకోమని, సుబుద్ధిరాజు కుటుంబాన్ని దీవించమని, అనంతపురంలో బాణబాస్ కుటుంబాన్ని, సంఘ పరిచారకులను, నేను పెద్దలని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమె ఆమేన్. వందనాలన్నా. అందరికి నా వందనాలు. మొదటిగా ప్రార్థన చేసిన గోపాలన్నకి వందనాలు. పాట పాడిన ఆదినారాయణకి వందనాలు. వాకింగ్ కొరకు ప్రార్థన చేసిన శివారెడ్డి అన్నకు, ముగింపు ప్రార్థన చేసిన బెంజమిన్ అన్నకి వందనాలన్న. వాక్యం అందించిన రాజన్నకి మనం వందనాలు చెప్పుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వనవాసనకు వందనాలన్నా, నీకు గొప్ప చెప్తున్నాం.